అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఒక్క ఎటాకు మనమే పరిస్థితుల్లో ఉన్నామో చెప్పింది. చాలా నిజాన్ని మోసుకొచ్చింది. డాక్టర్ల ముసుగులో ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి కళ్ళ ముందు చూపించింది. నిజానికి ఢిల్లీలో బ్లాస్టింగ్ గురించి మనం వార్తలు వింటున్నాం కదా, ఆ బ్లాస్టింగ్లో పాల్గొన్నది ఒక డాక్టర్. ఈ డాక్టర్ మాత్రమే కాదు, ఒక్కరోజు వెనక్కి వెళితే శ్రీనగర్ పోలీసులు, లక్నో పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో 8 మందిని అరెస్ట్ చేశారు, టెర్రరిస్ట్ యాక్టివిస్టులని. వాళ్ళలో 3 డాక్టర్లు, ఒక ఫిమేలు, 2 మేల్స్. ఆ మేల్స్ ఇద్దరిలో ఒకళ్ళు హైదరాబాద్. ఇంకా ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఆ మేల్ డాక్టర్ హైదరాబాద్ అని ఎవరైతే చెప్తున్నామో మహమ్మద్ సయ్యద్, అతను ఒక రసాయనాన్ని తయారు చేస్తున్నారు, ఆముదపు గింజల విషం. ఇది కనుక మన కూరగాయల మీద కానీ మన ఫ్రూట్స్ మీద కానీ చల్లారు అంటే, అవి మనం తిన్నామంటే 48 గంటల నుంచి 72 గంటలలోపు చనిపోతాం. ఏ పరిస్థితిలో మనం ఉన్నాం? మన మధ్య టెర్రరిస్టులు ఉన్నారు, మన మీద విష ప్రయోగానికి సిద్ధమయ్యారు. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం గాంధీ గారు. సార్, ఒక డాక్టర్ అంటే ప్రాణం పోసేవాడని మనం అర్థం చేసుకుంటాం, దేవుడితో సమానంగా చూస్తాం. కానీ డాక్టర్ల ముసుగులో ఏం జరుగుతుంది? డాక్టర్ల ముసుగులో టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ ఉంటారని మనం ఇప్పుడు ఊహిస్తామా? ఊహించగలమా? కానీ బయటపడుతున్నటువంటి విషయాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? దారుణం అండి. మన గాలి, మన నేల మీద ఉంటాం, మన తిండి తింటాం. అవును, మన దేశంలోనే అమాయకులను ప్రజలను పట్టున పెట్టుకోవాలనే ఈ ఉగ్రవాదం ఏదైతే ఉందో మరీ దారుణం అయిపోయింది. అవును, భారతదేశం అతి పెద్ద దేశం. అవును, చైనాని మించిపోయింది. 145 కోట్ల జనాభా, వివిధ మతాలు, కులాలు, అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం, గొప్ప రాజ్యాంగం. అటువంటిది నిత్యం భారతదేశాన్ని కులాల మధ్య, మతాల మధ్య అంతరాలు సృష్టించి పబ్బం గడుపుకుందామనే ఉద్దేశంతో ఈ ఏర్పాటువాద ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో, ఈ వైట్ కాలర్ క్రైమ్ ఏమైందంటే తీవ్ర రూపం దాల్చిందండి. సరే, ఒకప్పుడు టెర్రరిస్టులు అంటే సరే అడుక్కునే వాళ్ళని, లేదో రోడ్డు పక్కన బండ్లు పెట్టుకునే వాళ్ళని డబ్బులు ఆశ చూపించి వాళ్ళని స్లీపర్ సెల్స్గా మార్చుకొని చేస్తారే అనుకునే వాళ్ళు. బాంబాస్టులు, తుపాకులు పెట్టుకొని అటాక్స్ చేస్తారనుకుంటారు. కానీ ఇప్పుడు వైట్ కాలర్ చదువుకున్నారు, ఒక స్థాయిలో ఉన్నారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వేరేగా ఉంటాయని మనం అర్థం చేసుకుంటాం. కానీ ఈ రకంగా మారటం ఏంటి సార్? అదే కదా సార్, ఇక్కడ మీరు చెప్తుంది కార్తీక్ గారు, డాక్టర్లే మన దేవుడు ఎలా ఉంటారో తెలియదు. అవును, కదిలే దేవుడిలాగా డాక్టర్ దగ్గర అన్ని మనం చెప్పుకుంటాం. అవును, అటువంటి డాక్టర్ వృత్తిలో ఉండి వీళ్ళు ఇంత విధ్వంసకరమైన చేస్తున్నారంటే, నిన్న ఉదయం మనకి మీరు చెప్పినప్పుడు ఖాజా మొహిద్దీన్ అనే వ్యక్తి రాజేంద్ర నగర్ పరిసరాల్లో ఉంటా ఆముదాల గింజలను ఉపయోగించి ఆయన అతి ప్రమాదమైన ఈ సైనడ్ కంటే ప్రమాదకరమైనది తయారు చేస్తారు. అవును, ఈ లింక్ కట్ చేస్తే ఎక్కడ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ కలిసి గత 15 రోజుల నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కట్ చేస్తే మార్నింగ్ 8 మందిని అరెస్ట్ చేశారు, ఈవినింగ్ ఈ బ్లాస్ట్ జరిగింది. దీనికి లింక్ ఏంటి? ఇస్లామిక్ ఉగ్రవాదం ఏ విధంగా వేలులుగుపోయింది అనేది మనం చూడాలా. మీరు చెప్పినట్టు 3 గంటలు ఎర్రకోట దగ్గర రెడ్ ఫోర్ట్, నిన్న సోమవారం ఈ యొక్క మార్కెట్కి సెలవు. అవును, లేకపోతే ఈ విధ్వంసం కొన్ని వేల మంది చనిపోయే పరిస్థితి ఉండేది. అవును, ఎందుకంటే అక్కడ తెలుసు, మనం ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో వస్త్రాలు ఉంటాయి, చౌకగా దొరుకుతాయి అని చెప్పేసి అంతర్జాతీయ పర్యాటకులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా తీసుకుంటారు. అవును, ఇప్పుడు అక్కడ ఈ I-20 అనే వెహికల్ హర్యానా బేస్ ఒకటి పేరు మీద నమోదయ్యింది. ఇక్కడ వచ్చినవాడు డాక్టరు 3 గంటల పాటు అక్కడే పార్కింగ్లో ఉంది. సోమవారం కాబట్టి షాపులన్నీ క్లోజ్ అవుతాయి కాబట్టి ఇంకా నష్టం తక్కువ జరిగింది అనుకోవాలి. 16 మందితో చనిపోయారు. కానీ విధ్వంసం మాంసం 16 చనిపోయింది. ఇప్పుడు దాదాపు 16 మంది అండి. ఇక్కడ మనం మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అండి చూస్తే కనుక ఎర్రకోటలో ఈ పార్కింగ్ ప్లేస్లో 3 గంటలు ఉంటే అసలు ఏ ఉద్దేశంతో ఉంది, దాంట్లో ఎంత ప్రమాదకరమని ఉన్నాయి. 2 డాక్టర్ ఉమర్ మహమ్మద్, ఇతను మానవ బాంబుగా మారి అదే ఇప్పుడు ఢిల్లీ అటాక్లో వచ్చింది, ఇప్పుడు బయటకు వచ్చేసింది. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఇతను పేల్చుకొని ఇంత ఆత్మహత్య దాడులు చేయాలంటే ఇటువంటి ప్లేసులు దేశవ్యాప్తంగా సృష్టించాలని వీళ్ళు ఇచ్చేసుకున్నారు. ఇక అవును, అంటే ఇంత దారుణమైన పొజిషన్లో మనం ఉంటే మన వ్యవస్థలో లోపాలు కూడా మనం చెప్పుకోవాలి. పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసుల కంటే మన ప్రజలు మనతో ఉండి పక్కన ఏం చేస్తున్నారని కూడా తెలుసుకోవాల్సిన అవసరం. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగిన మూలాలన్నీ కూడా హైదరాబాద్లో వస్తున్నాయి. దురదృష్టం కదా సార్. అవును, అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఎంత డేంజర్ జోన్లో ఉన్నాం అనేది అంతే కదండి. ఇప్పుడు మనం ఇంత జనాభా ఉన్నా కానీ ఇంత గొప్ప దేశం, లాస్ట్ 10 yearsలో ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగలేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కే కాకుండా ప్రపంచంలో 180 దేశాలు మనకు సపోర్ట్ చేసింది అంటే కార్తీక్ గారు, మన గొప్ప, మనం ఎవరి జోలికి ముందు పాము,
మనల్ని కవ్విస్తే తప్పితే. అవును, అంతే కదండి. మన పహల్గాం దాటి తర్వాత మన ఆపరేషన్స్ చేస్తే పాకిస్తాన్ వెళ్ళి 9 స్థావరాలపైన దాడి చేసి ప్రపంచాన్ని మన శక్తి సామర్థ్యాలు తెలియజేశాం. అటువంటిది నిత్యం మారణ హోమం సృష్టించడానికి పాల్పడే వీళ్ళు ఇప్పుడు 3 రాష్ట్రాలు 8 మంది టెర్రరిస్టులు అరెస్ట్ అండి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ లక్నోలో, తర్వాత హైదరాబాద్లో. మీరు చెప్పినట్టు ఈ డాక్టర్లు చూసుకోండి. డాక్టర్ ఆదిల్ రాదర్ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో, ఇతను రెసిడెంట్ డాక్టర్గా ఉన్నాడు. ఇతను యూపీలో అరెస్ట్ చేశారు. డాక్టర్ ముజమల్ షకీల్, ఇతను బాంబులు తయారీ, ఇది తీవ్రమైన రసాయనాలు తయారు చేస్తూ ఉన్నాడు. ఇతను హర్యానాలో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇకపోతే ఆల్ పరార్ యూనివర్సిటీలో మహిళా డాక్టర్ అంట. ఆమె దగ్గర అయితే కారులో పిస్టల్ కూడా దొరికింది. అవును. ఇకపోతే ఇతను మీరు చెప్పిన డాక్టర్ అహ్మద్ సయ్యద్ మొహిద్దీన్. ఇంత దారుణమైన పరిస్థితుల్లో డాక్టర్లే ఇలా మనుషులు చంపుకుంటూ పోతే ఇంకా మనం ఎక్కడ సార్? కరెక్ట్. ఒకవైపు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్న భారత సైన్యం ప్రపంచానికి కరోనా టైంలో 180 దేశాలకి మనం ప్రాణాలు కాపాడాం సార్. అవును, మనం వ్యాక్సిన్ ఇచ్చి. అంటే ప్రపంచంకి ప్రాణవాయువుని ఇచ్చింది మనం, కానీ మన ప్రాణం తీయడానికి కొంతమంది తయారయ్యారు. ఇంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు అది కూడా ప్రాణం పోసే డాక్టర్లు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఏం జరుగుతుంది? ఎక్కడ మూలాలు ఉన్నాయి? ఇక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది. గుజరాత్ పోలీసులు వచ్చేదాకా ఈ మహమ్మద్ అనేవాడు 35 సంవత్సరాల వాడు ఒక డాక్టర్గా ఉండి ఇటువంటి విష పదార్థాలు ఇప్పుడు మనుషులు తాగే వాటర్లో కలిపితే ఏముంది? జంటనగర్ జలాశయాలు, ఉస్మానగర్, ఇప్పుడు హిమాయత్ సాగర్లో కలిపితే ఏమైందండి? అంతేగా సార్. జంట నగరాలకు నీళ్ళు అందించేదంట అదట 1.76 మిలీగ్రామ్, అంటే ఒక నీటి బిందువు అంత కలిపిన విషయం అంట. మనిషి చనిపోవడానికి అవకాశం ఉందంట. ఎంత దారుణం సార్ ఇది. మనం ఎక్కడున్నాం? ఈ వ్యవస్థలో మనతో పాటు ఉన్నాను, ఏం చేస్తున్నారు అనేది పక్క వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఇటువంటిది మొక్కలో తుంచైపోతే ఇది రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంటే ఎట్లా సార్? అతి పెద్ద లౌకిక రాజ్యం మన దేశం, గొప్ప దేశం. ప్రపంచంలో అందరి దేశాలు మనలో పొందుతున్నాం. మన దేశం యొక్క ప్రధానమంత్రి మోదీ గారు, రక్షణ మంత్రులు అంత చక్కగా చేస్తున్న ఈ సందర్భంలో ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న ఈ కుహనా లౌకికవాదుల ముసుగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏరిపారేయాలి. అవును, వీళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా లోపలేయాలి సార్. అవును, అప్పుడే ఇది గాడిలో పడింది. ఇంత దారుణం ఏంటండి? ఇంత వైట్ కలర్ ఈ రాడికల్ మూవ్మెంట్ ఏంటి? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఆపరేషన్ కగార్ అని చెప్పేసి నక్సల్సే దశాబ్దాల తరబడి పోరాడే నక్సల్స్ తుపాకీదారు కాదు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని లొంగిపోయి తుపాకులు సరెండర్ చేసి, అవును, చివరికి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని వాళ్ళు ఫోటోలు దిగి జనజీవన సంస్థలో కలుస్తున్న ఈ సందర్భంలో ఎవరు సార్ వీళ్ళు? ఇక్కడ నిత్యం మరణహోమం సృష్టించడానికి, అమాయకులమైన ప్రాణాలని దోచేయడానికి, వాళ్ళు చంపేయడానికి ఎంతవరకు డేంజర్ కదా. సరే, వాళ్ళని అడవుల్లో ఉంటారు, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు వేరే విషయం, కానీ వీళ్ళైతే సామాన్య జనాన్ని, సగటు మనిషిని టార్గెట్ చేసే మాంసం ముద్దలు సార్. అవును, చుట్టుపక్కల మాంసం ముద్దలు, విపరీతమైన సౌండ్, అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు దొరకలేదంట ఇంత దారుణమైన ఇది. చూసుకుంటే 2900 కేజీల పెరుడు పదార్థాలు దొరికినాయి అంటే మనం ఎక్కడున్నాం? వ్యవస్థలు ఇంకా సంఘటితం కావాలి. ఇటువంటి వ్యక్తుల్ని కూకట వేళ్లతో సహా పెకిలిస్తే తప్పితే మన దేశానికి ఇటువంటి నిత్యం జరుగుతూనే ఉంటాయి సార్. ఒక ముంబై అటాక్, లేకపోతే పహల్గాం దాడి, ఇట్లా రోజు రోజు జరుగుతుంటా. విషయం ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ అంటే పట్టుకోగలం నిఘా సమాచారంతో, లేదు తుపాకులతో వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఎదుర్కోగలం. కానీ ఇలా చేస్తే, ఈ రసాయనాల ద్వారా, కెమికల్స్ ద్వారా ప్రజల ప్రాణాలను తీయాలని ప్రయత్నం చేస్తే ఎలా ఎదుర్కోగలం? మనం 7th సెన్స్ అని ఒక సినిమా వచ్చింది, చూసారు మీరు? సూర్య సినిమా. అవును. అక్కడ ఏం చేశారు? ఒక చిన్న జంతువు ద్వారా దానికి కల్పించేసి మిగతా మనుషులకు ఎఫెక్ట్ అయ్యేటట్టు చేశారు. అవును, ఇది రాబోయే రోజుల్లో జరిగింది సార్. ఇది నీటి కోసం యుద్ధాలంటాం మనం. ఇప్పుడు ఇట్లా రసాయనాలు కూడా ఉపయోగించేసేసి మనుషులు ప్రాణాలు తీసేసి నిత్యం మరణహోమం సృష్టించడానికి రెడీ అయ్యారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. డాక్టర్ల రూపంలో కూడా ఇట్లా వస్తే ఇంకా ఎవరు నమ్మాలి? కాబట్టి ఇది చాలా తీవ్రమైన ఇదిగా మనం చూడాలి. ఇది భారతదేశంలో ప్రజలు కూడా మన చుట్టుపక్కల ఏం చేస్తున్నారు? ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరు? తన కమ్యూనిటీ అయినా, ఇంకో కమ్యూనిటీ అయినా, ప్రజలకి, పోలీసులకి ఈ సమాచారం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తిని ఇతన్ని హైదరాబాద్లో పట్టుకోపోతే అది ఆయన చేసే ప్రమాదకరమైన రసాయనాలు మన బిడ్డలు మనం తింటే ఏమైంది సార్? అవును, చచ్చిపోవడమేగా. అంతేకా ఇప్పుడు మార్కెట్ పోయి కూరగాయలు తింటాం సార్, ఆ కూరగాయల మీద కెమికల్ చల్లు ఉంటే మనకి తెలియదు కదండి. ఇంటికి వచ్చి కూర అనుకొని తింటాం. ఇందాక నా వీడియోలో కూడా చెప్తుంది అదే. అంటే సగటు జీవి, ఇప్పుడు ఇది బరాక్ ఒబామా మీద ఒకసారి ఇలాంటి విషయ ప్రయోగం జరిగిందంట సార్, కానీ వాళ్ళు చెకింగ్ ఉంటుంది కానీ పట్టుకున్నారు. సామాన్యుడికి చెకింగ్ ఏముంటుంది? ఏముండదు కదా సార్. హైదరాబాద్లో రోజు రోజుకు
ఎక్కువ ప్రజలు ఎక్కువగా ఉన్నారు, మిక్స్డ్ కల్చర్, దేశం మొత్తం సెకండ్ క్యాపిటల్ అన్నారు మన హైదరాబాద్. మార్కెట్ పోతాం, ఫ్రూట్స్ కొంటాం, కొనుక్కొని తినేస్తాం, అయిపోద్ది. దాని మీద విష ప్రయోగం జరుగుంటే సైనటిక్ మించి ప్రమాదకరమైందంటండి. అవును, ఇది దారుణమైనది. ఇక పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వాలు, పార్టీలు అనేది పక్కన పెట్టి దేశం ముఖ్యం సార్. అంతే, ఖచ్చితంగా దేశం ఉంటేనే ఇవన్నీ. అంతేగా, దేశ ప్రజల ప్రాణాలు ముఖ్యం. అవును, మన దేశం కంటే ఏది అవును, గొప్పగా సార్. మన జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. మన జాతీయ సుస్థిరమైన ప్రభుత్వాలు, సుస్థిరమైన లా అండ్ ఆర్డర్ ఉంటే కనుక ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతికే పరిస్థితిలో ఈరోజు ఉన్నామంటే ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ జరిగిన మూలాలు హైదరాబాద్ ఉంటే భయంతో హైదరాబాద్లో బతకాల్సిన పరిస్థితి ఉంటుంది కదా సార్. ఇంకా పెట్టుబడులు ఎలా వస్తాయి? ఇప్పుడు అందరి చూపు హైదరాబాద్ వైపు ఉంది. ఐటీ కంపెనీలు, ఫార్మా అన్నీ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే ఏమవుద్ది సార్? ఎఫెక్టే కదా. హైదరాబాద్ ఒక బ్రాండింగ్ నారు, అందుకే వాళ్ళకి కనుగిట్టినట్టుంది. అంతే కదండి. కాబట్టి ఇది కూకటి వీళ్ళతో సహా పెకిలించేయాలి. ఎంత టోళ్ళు ఉన్నా వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ముందు లోపలేయాలి సార్. ఈ కోహన లౌకికవాదుల ముసుగులో ఉండి ఉన్న వాళ్ళని కూడా లోపలేస్తే కానీ ఇది దారుణం. నమస్కారం.